సర్వం బాదుడుమయం. కూటమికి తెలిసిందల్లా ప్రజలను పిండడమే. నొప్పి తెలియని వాతలు పెడుతున్న కూటమి సర్కార్, ప్రజలకు తెలియకుండానే వాళ్ల జేబులు ఖాళీ చేస్తున్న ప్రభుత్వం, అడ్డగోలు సెస్సులు, ఛార్జీల పేరుతో ప్రజలపై వడ్డన. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలు తగ్గించగాని ఏపీ ప్రభుత్వం సంబరాలు నిర్వహించింది. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పేరుతో అట్టహాసంగా సభలు కూడా పెట్టింది. కానీ అదంతా పైపైకేనంటున్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్. కేంద్రం జీఎస్టీ తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అంతకు తగ్గ భారాన్ని మోపింది. తగ్గిన ఆదాయాన్ని భర్తీ చేసేందుకు సెస్లు వేస్తుందని కొన్ని సాక్ష్యాలను కూడా చూపిస్తుంది బీసీవై పార్టీ. జీఎస్టీ తగ్గింపు ముందు వరకు వాహనాల లైఫ్ ట్యాక్స్ 28% ఉండేది. ఎప్పుడైతే స్లాబులు వచ్చారో అప్పటి నుంచి 18% తగ్గింది. అంటే ప్రజలపై 10% భారం తగ్గినట్టే. కానీ ఏపీ ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? తగ్గించిన ఆ 10%కి సెస్ విధించింది. వాహనాల కొనుగోళ్లపై 10% సెస్ భారం మోపడంతో ప్రజల జేబుల్లోంచి ఏటా 270 కోట్ల రూపాయలు ఖజానాకు చేరుతోందంటున్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్. సంపద క్రియేట్ చేస్తానంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వరుస పెట్టి బాదుతున్నారు. సెస్లు, పన్నులు, ఛార్జీలంటూ ఒకటే పిండుకుంటున్నారు. ప్రజలకు తెలియడం లేదు గాని తాగునీటిపై ఏకంగా 1000 కోట్ల రూపాయల యూజర్ ఛార్జీలు వేశారంటున్నారు బోడే రామచంద్ర యాదవ్. విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పడం మాటలకే పరిమితమైంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 17,350 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల భారాన్ని పేద మధ్యతరగతి వర్గాలపై మోపింది నిజం కాదా అని ప్రశ్నిస్తుంది బీసీవై పార్టీ. అటు రిజిస్ట్రేషన్ ఛార్జీలను కూడా రెట్టింపు చేసింది. అవకాశం ఉన్న చోటల్లా ప్రజల కష్టాన్ని పన్నుల రూపంలో లాగేసుకుంటూనే ఉంది. ఓవరాల్ గా సామాన్యుల నడ్డి విరుస్తుంది కూటమి ప్రభుత్వం.